కొంతమంది పేషెంట్స్ ఇలా అడుగుతుంటారు, సార్ ఇప్పుడు మనం అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాము, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చా అనేసి. అంటే కొంతమంది డాక్టర్స్ ఏమో వాడచ్చు అంటారు, కొంతమంది ఏమో వాడద్దు అంటారు. ఏది అంటే ఏం చేయాలి అని అంటే చూడండి, అక్కడ ఉన్న సమస్యను బట్టి, అక్కడ ఉన్నటువంటి డయాగ్నోసిస్ని, అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్న సమస్యను బట్టి కొందరు డిఫరెంట్ పద్ధతుల్లో ఇస్తూ ఉంటారు అన్నమాట హోమియోపతి మెడిసిన్స్ని. కొందరు ఈ క్లినికల్ బేసిస్ పైన, అంటే ఓన్లీ క్లినికల్ ఫీచర్స్ పైన ఇస్తుంటారు, కొందరు ఓన్లీ లక్షణాలను బట్టి ఇస్తుంటారు, కొందరు ఆ డీప్ డిసీజెస్ ఏమన్నా ఉన్నట్టయితే పెథాలజీ కండిషన్స్ని బట్టి ఇస్తుంటారు, కొంతమంది టోటల్గా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఇస్తుంటారు. వాళ్ళు ఇస్తున్న పద్ధతిని బట్టి కొన్నిసార్లు హోమియోపతి మెడిసిన్స్కి తోడుగా, అంటే అలోపతి మెడిసిన్స్కి తోడుగా హోమియోపతి మెడిసిన్స్ వాడడం కూడా కరెక్టే. కొన్నిసార్లు వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్గా ఇస్తున్నారు అనుకోండి, ఎప్పటి నుంచో ఏదో క్రానిక్ ప్రాబ్లం కోసం, థైరాయిడ్ కోసమో లేకపోతే డయాబెటీస్ కోసం మనం మెడిసిన్స్ లాంగ్ టైం నుంచి వాడుతూ ఉన్నాం. సడన్గా వాటిని స్టాప్ చేసి హోమియోపతి వాడుతూ ఉన్నట్టయితే ఏమవుతుంది, తప్పకుండా కంప్లైంట్స్ అన్నీ అగ్రవేషన్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఒక థైరాయిడ్ లాంటి సమస్య ఉన్నప్పుడు థైరాయిడ్ మెడిసిన్స్ తప్పకుండా వాడుతూనే అదే థైరాయిడ్ని తగ్గించడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ కాన్స్టిట్యూషన్ పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొంతకాలం ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే ఆ ప్రాబ్లం తగ్గుతూ వెళ్తుందో మళ్ళీ మనం టెస్ట్ చేయిస్తాము. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించినప్పుడు, ఆ టెస్ట్ చేయించేటప్పుడు కూడా ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్గా నేను థైరాయిడ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు రోజు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారు, అనుకోకుండా ఒక 2 days కోసం మనం స్టాప్ చేసి మళ్ళీ ఈ టెస్ట్ చేయించినట్టయితే అసలు ఎలా వస్తుంది అంటే అయినా నార్మల్ వస్తుందా, అప్పుడు మనం ఆ తీసుకునే డోసేజ్ని హోమియోపతి డాక్టర్ తగ్గిస్తారు. అంటే 50 mcg నుంచి 25 mcgకి తగ్గించి మళ్ళీ కొంతకాలం ఈ విధంగానే యూజ్ చేసి అలా స్లోగా ఈ ప్రాబ్లమ్ని మనం, అంటే ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతూనే అలోపతి మెడిసిన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. లేదంటే తప్పకుండా హోమియోపతి మెడిసిన్స్కి తోడుగా అలోపతి మెడిసిన్ని వాడచ్చు, ఎటువంటి సమస్య ఏమి ఉండదు.